శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నంద్యాల జిల్లాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. 2029 ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారని హీరో మంచు మనోజ్ ప్రకటనపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక భూమా శోభ నాగిరెడ్డి దంపతులు రాజకీయంగా వెలిగిన నేపథ్యము ఉంది. భూమా రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు అఖిల ప్రియ. ఇక ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గాల్లో బలమైన అనుచర గలం వీళ్ళకి సొంతము. ఆళ్లగడ్డ లేదా నంద్యాల నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక ఆళ్లగడ్డ లేదా నంద్యాల టార్గెట్ గా మంచు మనోజ్ దంపతులు సరికొత్త రాజకీయానికి తెరలేపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీంతో కూడా వీళ్ళు ఏ పార్టీలోకి వెళ్తారు? దీంతో అఖిల ప్రియకి తన అక్కకి చెక్ పెట్టేందుకే మరి చెల్లి రాజకీయాల్లోకి దిగబోతోందా ఏంటి అనే దీని మీద తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ముందర ఒకసారి దీని మీద మంచు మనోజ్ చేసినటువంటి ప్రకటన కానీ ఒకసారి చూద్దాం. వైఫ్ 100% రాజకీయాల్లో వస్తారండి. షీఈ్ ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. ఎప్పుడు బయటికి రాలేదు. 100% కంటెస్ట్ చేస్తారండి. కంటెస్టింగ్ నెక్స్ట్ ఎలక్షన్. మై వైఫ్ 100% రాజకీయాల్లో వస్తారండి. షీఈ్ ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. ఎప్పుడు బయటికి రాలేదు. 100% కంటెస్ట్ చేస్తారండి. కంటెస్టింగ్ నెక్స్ట్ ఎలక్షన్. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇటు అక్క అఖిల ప్రియకు చెక్ పెట్టేందుకే మౌనిక రాజకీయాల్లోకి దిగుతుందా ఏంటి? రేణు, మంచు మనోజ్ చేసిన ఒక్క ప్రకటన తన భార్య రాజకీయాల్లోకి వస్తుంది, వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తుందంటూ చేసిన ప్రకటన నంద్యాల జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. నేరుగా నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ లో అత్యంత బలమున్న కుటుంబం భూమా కుటుంబం. ఈ భూమా కుటుంబానికి నంద్యాల ఆళ్లగడ్డ రెండు నియోజకవర్గాలు ఒకప్పుడు కంచుకోటలా ఉండేవి. అయితే గత ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఒక సీటే ఇవ్వడం జరిగింది. గతంలో భూమా నాగిరెడ్డి బతుకున్న సమయంలో ఇటు ఆళ్లగడ్డ నంద్యాల రెండు నియోజకవర్గాలు భూమా కుటుంబం చేతిలో ఉండాలి. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు మార్పుల్లో భాగంగా గత ఎన్నికల్లో నంద్యాల సీటు ఎంఎన్డి ఫరూక్ ఇచ్చారు. ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఆళ్లగడ్డ నుంచి గెలిచిన అఖిల ప్రియకు కేబినెట్ అవకాశం దక్కలేదు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ మార్పులు ఒకసారి మనం గమనించినప్పుడు నియోజకవర్గంలో ఏవైతే అఖిల ప్రియతో పాటు భూమా విఖ్యాత్ రెడ్డిపై కూడా పలు విమర్శలు రావడంతో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు మందలించిన నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా మంచు మనోజ్ చేసిన ప్రకటన ఇప్పుడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నంద్యాల రెండు నియోజకవర్గాల్లో తీవ్ర చర్చ విషయం. వచ్చే ఎన్నికల్లో తన భార్య పోటీ చేస్తుందని ప్రకటించడం, నంద్యాల నియోజకవర్గం ప్రస్తుతం ఫరూక్ చేతిలో ఉండడం, రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరతారనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మరోపక్క ఇప్పటికే మంచు మనోజ్ ఏవైతే మంత్రి నారా లోకేష్ తో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన భార్య రాజకీయ ఆరోగ్యం చేస్తుందంటూ ఇప్పటికే లోకేష్ చేరిన వేశారని కూడా ఒక రాజకీయ ప్రచారం ఊపందుకుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీలో అవకాశం ఉందంటే వైఎస్ఆర్సీపీలో దాదాపు భూమా కుటుంబానికి డోర్స్ క్లోజ్ అయ్యాయని గతంలో కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న రెండు కుటుంబాలు అత్యంత బలమైన కుటుంబాలు. ఇటు శిల్పా కుటుంబం, నంద్యాలలో శిల్పా కుటుంబం, అటు ఆళ్లగడ్డలో గంగుల కుటుంబం, రెండు కుటుంబాలు కూడా వైసీపీలో బలంగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అటు ఆళ్లగడ్డ కానీ ఇటు నంద్యాల కానీ టార్గెట్ గా అఖిల ప్రియ నంద్యాల టార్గెట్ గానీ భూమా మౌనిక రంగంలోకి దిగుతుంది ప్రచారం. ఇప్పటి వరకు కూడా భూమా శోభ నాగిరెడ్డి ఈ దంపతులకు ఉన్నటువంటి అంటే క్రేజ్ గానీ లేకపోతే రాజకీయంగా వీళ్ళకు ఉన్నటువంటి అనుచర గణం గానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు అఖిల ప్రియ మీద గానీ తన భర్త మీద గానీ ఎన్ని రకాలుగా ఆరోపణలు వచ్చినా గానీ వీళ్ళు తోడుంటున్నటువంటి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇక ఇప్పుడు ఈ వర్గం చీలిపోనుంది అని చూడొచ్చా? రేణు, ఇక్కడ ఒకరు ఇద్దరు కాదు రేణు, ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. రెండు అసెంబ్లీ సీట్ల కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో కూడా భూమా విఖ్యాత్ రెడ్డి వయస్సు సరిపోకపోవడంతోనే ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. రాబోయే రోజులు 2029 ఎన్నికల్లో భూమా విఖ్యాత్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, భూమా మౌనిక ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సీట్ల కోసం పోటీ పడే పరిస్థితి ఉంది. ఇటు ఆళ్లగడ్డ అటు నంద్యాల రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాత్రమే అఖిల ప్రియ ప్రాధాన్యం వహిస్తున్నారు. మరోపక్క నంద్యాల ఎంఎన్టీ ఫరూక్ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఈ రెండు సీట్ల పైన ముగ్గురు నేతలు ఒకే కుటుంబానికి సంబంధించిన నేతలు కన్నేశారు. అయితే ఇక్కడ ప్రతిపక్ష వైసీపీలో మనం ఒకసారి గమనించినప్పుడు అక్కడ ఉన్న బలమైన నేపథ్యం ఉన్న కుటుంబాలు ఉండడం, ఇక్కడ నేరుగా ఆ కుటుంబంలో ఒక సీట్ ఇవ్వడం కూడా
చెప్పడం గత ఎన్నికల్లో జరిగింది. అయితే రాబోయే 2029 ఎన్నికలను మనం గమనిస్తే ఒకవేళ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే, పునర్విభజన జరిగితే అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అలాంటి నేపథ్యంలో భూమా మౌనిక కావచ్చు, భూమా విఖ్యాత్ రెడ్డికి కానీ అవకాశం లభించే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్ల ప్రకారం మనం కూటమి వైపే ఒకసారి మనం గమనిస్తే, కూటమిలో ఇప్పటికీ నంద్యాల ఎమ్మెల్యేగా ఫరూక్ ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫరూక్ ఏజ్ మించిపోవడం, ఆయన వయసు పైబడ్డం కూడా వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కుతుందా లేదా అనే అంశం పక్కన పెడితే మరో మైనారిటీని ఏమైనా తెరపైకి తెస్తుందా కూటమి అనేది కూడా చూడాలి. మైనారిటీకి అవకాశం ఇవ్వకపోతే ఇక్కడ భూమా కుటుంబానికి మరో ఛాన్స్ ఉంటుంది. గతంలో ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచిన నేపథ్యం ఉంది. ఎందుకంటే భూమా నాగిరెడ్డి మరణించినప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యే రేస్ లో ఉన్నారు. భూమా ఏదైతే అఖిలప్రియ చిన్న కొడుకు అవుతారు భూమా బ్రహ్మానంద రెడ్డి, ఆయన కూడా నాకు టికెట్ దక్కలేదని గత ఎన్నికల్లో మౌనంగా ఉన్నారు. ఇలా మనం ఒక్కసారి గమనించినప్పుడు భూమా కుటుంబం నుంచి ఉన్న 2 సీట్లకు 4 అభ్యర్థులు పోటీ పడే పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో కూటమిలో అవకాశం దొరుకుతుందా, లేక వైఎస్ఆర్సీపీలో రీ ఎంట్రీ ఇస్తారా, లేక మరో అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు నంద్యాల పార్లమెంట్ పరిధిలో, నంద్యాల పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో అఖిలప్రియకు నేరుగా భూమా మౌనిక చెక్ పెడుతుందా అనే ఒక రాజకీయ ప్రచారం నడుస్తుంది. మరోపక్క వీరు ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు, ఏ పార్టీని ఎంచుకుంటారు, కూటమిని ఎంచుకుంటారా, జగన్ ఆప్షన్ తీసుకుంటారా అనేది కూడా నంద్యాల జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక తన భార్య 2029లో పోటీ చేస్తుందంటూ మంచు మనోజ్ ప్రకటించారు. ఇక మౌనిక ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు, కూటమిలో చేరతారా, వైసీపీలో చేరతారా ఏంటి అనే దాని మీద ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక మౌనిక ఎంట్రీతో అఖిలప్రియకు చెక్ పడుతుందా? ఎందుకంటే అఖిలప్రియ గాని తన భర్త మీద గాని ఇప్పటికే పలు ఆరోపణలు అయితే ముంచెత్తుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలో మౌనిక ఎంట్రీ ఏ విధంగా ఇటు అక్కకి మైనస్ కానుంది? మరొక వైపు ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుంచి 3 రాజకీయాల్లో రాబోతున్నారు. మరి దీంతో అనుచర గణం ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా చీలిపోతుంది, ఇవన్నీ కూడా ఆసక్తికర అంశాలుగా మారాయి.